హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పట్టు చీరలకి హ్యాండ్స్లో న్యూ ట్రెండింగ్ అండి. ఇలా పూసలు పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి అయితే చేరువవుతుందండి. మన దగ్గర ఇలాగా పాతవి పట్టు చీరలు అయితే ఉంటాయి కదా. ఇలాంటి పట్టు చీరలు బ్లౌజులకి అయితే మనము న్యూ ట్రెండింగ్ అయితే ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. స్టిచ్చింగ్ రాని వారు కూడా ఈ డిజైన్ అయితే ఇంట్లో చక్కగా తయారు చేసుకోవచ్చు. మీరు సొంతంగా మీ బ్లౌజులు న్యూ ట్రెండింగ్ మోడల్గా అయితే తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ డిజైన్ అనేది చాలా ఎక్కువగా అందరూ వేసుకుంటున్నారు. మనం ఇలా ఇంట్లో తయారు చేసుకొని వేసుకోవచ్చు. నేను పట్టు చీర బ్లౌజ్ కలర్ అయితే పూసలు తీసుకోకుండా ఇలా పింక్ కలర్ చీర వచ్చింది కదా, నేను పింక్ పూసలు అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ ఇవి క్రిస్టల్ పూసలు ఇలా తీసుకోవాలి మనము. అంటే మనకి బ్లౌజ్ కలర్ అయితే తీసుకోవచ్చు, కాకపోతే చీర కలర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చీర కలర్ అయితే తీసుకుంటున్నాను. అలాగే గోల్డెన్ పూసలు కావాలండి. మనం మగ్గం వర్క్ చేసుకునే గోల్డెన్ పూసలు ఉంటాయి కదా, ఆ పూసలు అయితే మనకి షాప్లో దొరుకుతాయి. ఇలా ప్యాకెట్ తెచ్చుకొని అలాగే గోల్డెన్ థ్రెడ్ కూడా తీసుకోవాలి. సూది అయితే తీసుకోవాలండి. కొంచెం పెద్దగా ఉన్న సూది తీసుకుంటే మనకి పూసలు గుచ్చుకోవడం కోసం వీలుగా ఉంటుంది. అలాగని పెద్దది కాదు, అలాగని చిన్నది కాదు, మీడియం సైజు సూది అయితే ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా దారాన్ని 4 పొరలు అయితే వేసుకొని ముందే గుచ్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా 4 పొరలు వేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు గట్టిగా ఇలా ఊడిపోకుండా గట్టిగా ఉండడం కోసం ఇలా 4 పొరలు వేసుకొని ఇలా సూదిలో గుచ్చుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే మనం ఇక్కడ డిజైన్ చేయడం కోసం ఈ విధంగా అయితే హ్యాండ్స్ దగ్గర ఒక చాక్ పీస్ అనేది తీసుకొని ఇలా అయితే హాఫ్ ఇంచు గ్యాప్తో అయితే మనము పాయింట్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1.5 ఇంచ్ అయితే కిందన వైపు మనకి చెయ్యి రౌండ్ దగ్గర ఇటు సైడ్ అయితే ఇక్కడ 1.5 అయితే వదిలేసాను. ఇలా వదిలి హాఫ్ ఇంచు గ్యాప్తో అయితే మనం పాయింట్ అనేది పెట్టుకోవాలండి. ఈ విధంగా అయితే పాయింట్స్ పెట్టుకొని చూడండి, 2 సైడ్లు ఒకేలా వచ్చినట్టుగా నీట్గా ఇలాగా పాయింట్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా పాయింట్ పెట్టుకుంటే మనకి పూసలు కుట్టడానికి వీలుగా ఉంటుంది. నీట్గా అన్నీ ఒకే లెవెల్లో వస్తాయండి, ఎక్కువ తక్కువ రాకుండా. ఈ విధంగా పాయింట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీ బ్లౌజులు కూడా మీరు ఇలా సొంతంగా ఇంట్లో చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనము ఇలా సూదిని అయితే బ్లౌజ్లో గుచ్చుకుంటూ ఫస్ట్ ఒక గోల్డెన్ పూస అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత పింక్ కలర్ పూసను పెట్టి ఆ తర్వాత మళ్ళీ గోల్డెన్ పూస అయితే పెట్టాలండి. ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలా గోల్డెన్ పూసలో మళ్ళీ గుచ్చకుండా మనకి పింక్ కలర్ పూస అయితే తీసుకున్నాం కదా క్రిస్టల్ పూసలో, దాన్ని గుచ్చుకోవాలి. దాని లోపల ఇలా గుచ్చుకుంటూ ఇలా మళ్ళీ గోల్డెన్ పూసల లోపల గుచ్చుకుంటూ సూదిని ఇలా బయటికి తీస్తే లోపల నుంచి మళ్ళీ మనము ఒక ముడి అనేది వేసుకోవాలండి. చూడండి, ఇలా మనము సూది దారాన్ని ఇలా చుట్టుకుంటూ ఇలా ముడేసుకుంటే మనకి ఇక్కడ కట్ చేయకపోయినా పర్వాలేదు. లోపల సైడ్ అయితే దారం ఇలా వస్తుంది, బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ గోల్డెన్ పూస, మళ్ళీ పింక్ కలర్ పూస, మళ్ళీ గోల్డెన్ పూస. చివర్లో గోల్డెన్ పూస గుచ్చుకున్నాం కదా, దానిలో సూది గుచ్చకుండా పింక్ కలర్లో పూసలో అయితే గుచ్చుకుంటూ ఇలా సూది బయటికి తీయాలి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే బ్యాక్ సైడు గుచ్చి ఇలా మూడైతే వేసుకోవాలి. దారాన్ని ఇలా జరుపుకోవాలండి. మనం పూస గుచ్చేటప్పుడు కొద్దిగా చిక్కులా అనిపిస్తుంది కదా, దారాన్ని ఇలా జరుపుకుంటూ నీట్గా ఇలా సరి చేసుకొని ఇలా లోపల నుంచి మళ్ళీ ముడైతే వేసుకోవాలి.
చూడండి సేమ్ అదే విధంగా చుట్టూ కూడా మళ్ళీ మనం ఎక్కడైతే పాయింట్ పెట్టుకున్నా దానిపైన మళ్ళీ సూదిని గుచ్చుకుంటూ సేమ్ అదే విధంగా మళ్ళీ గోల్డెన్ పూస, మళ్ళీ పింక్ కలర్ పూస, మళ్ళీ గోల్డెన్ పూస ఇలా తీసుకుంటూ ఇలా గుచ్చుకొని స్టిచ్ అనేది చేసుకోవాలండి. ఈ డిజైన్లో మనకి ఇంకా పొడవుగా కావాలంటే మొదట్లో మనం గోల్డెన్ పూస అయితే గుచ్చుకున్నాం కదా, దాని దగ్గర 2 పూసలు ఎక్స్ట్రా గుచ్చుకుంటే మనకి ఇంకా కిందకనేది వస్తుందండి. ఈ పూసలు ఎలా అయితే వస్తున్నాయో ఇవి దగ్గరగా రాకుండా కొంచెం పొడవుగా అయితే వస్తాయి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే దగ్గర నుంచి ఇలాగా స్టిచ్ చేసుకున్నాను, కొంచెం పొడవుగా కాకుండా. ఈ విధంగా మొత్తం అన్నింటినీ నెమ్మదిగా ఇలా గుచ్చుకుంటూ నీట్గా దారం అనేది బయటికి కనిపించకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ సైడు ఇలా మనకి సూది పెట్టుకుంటూ 3-4 సార్లు ఇలా దారం అనేది తిప్పితే మనకి ముడి అనేది గట్టిగా వచ్చేస్తుంది, ఊడకుండా ఇలా చక్కగా ఉంటుందండి. ఇలా హ్యాండ్స్లో ఇలా పూసలు గుచ్చుకొని డిజైన్ చేసుకోవడము చాలా ట్రెండింగ్ అండి. మీ పట్టు చీరలకు కూడా మీరు సొంతంగా ఎలా స్టిచ్ చేసుకుంటారనుకుంటున్నాను. చూసారా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎవరైనా కుట్టి వచ్చండి, స్టిచ్చింగ్ రాని వారు కూడా సూది దారము అలా పూసలు తీసుకుంటే చాలు. ఈ డిజైన్ అయితే చాలా సింపుల్. ఇలా మొత్తంగా ఇలా అయితే మొత్తము మనం ఎక్కడైతే పాయింట్స్ పెట్టుకున్నామో మొత్తాన్ని ఇలా పూసలు కుట్టుకుంటూ 2 హ్యాండ్స్లు అయితే రెడీ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు నేను ఒక హ్యాండ్స్ అయితే నీట్గా రెడీ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత దారం అనేది లోపల సైడ్ వచ్చింది, బయటికి కనిపించకుండా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఒకసారి వేసుకొని కూడా చూపిస్తాను. ఇది నాదే బ్లౌజు, నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నానండి. మీరు కూడా మీ బ్లౌజులు ఇలా డిజైన్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నాకైతే చాలా సూపర్గా అనిపించింది. చూసారా వేసుకుంటే ఇలా అనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ 2 హ్యాండ్స్ కూడా నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం పూసల్లో దారం అనేది పెట్టేటప్పుడు సిక్కు పడుతుంది కదా, నీట్గా ఇలా సరి చేసుకుంటూ బ్యాక్ సైడ్ ఇలా ముళ్ళైతే వేసుకోవాలండి. ఊడిపోకుండా నీట్గా ఇలా అయితే మనం ముళ్ళైతే వేసుకోవాలండి. ఇదే విధంగా దారం కట్ చేయకుండా ఇలా ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా అర్థం అవ్వడం కోసము ఇంకా క్లియర్గా అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగా చూడండి, దగ్గర నుంచి కూడా క్లియర్గా ఏ విధంగా అయితే మనం పూసలు అనేవి ఇలా సూది లోపల ఫస్ట్ గోల్డెన్ పూస, తర్వాత పింక్ పూస, తర్వాత మళ్ళీ గోల్డెన్ పూస ఇలా పెట్టి చేయితో ఇక్కడ పట్టుకోవాలండి. ఇలా పట్టుకుంటే మనకి సిక్ అనేది పడకుండా ఉంటుంది. ఇక్కడ చూసారా గోల్డెన్ పూసకైతే వదిలేసాను, వదిలి పింక్ పూస లోపల నుంచి సూది బయటికి తీస్తున్నాను. చూడండి ఈ విధంగా మళ్ళీ ఇక్కడ మనకి బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ లోపల నుంచి మళ్ళీ సూది అయితే ఇలా బయటికి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి నీట్గా స్టిచ్ అనేది వస్తుంది. దారం బయటికి కనిపించకుండా నీట్గా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్లు అయితే రెడీ అయిపోయాయి. ఫైనల్గా ఈ బ్లౌజు చీర వేసుకొని రెడీ అయ్యి పిక్ అయితే యాడ్ చేస్తాను, చివరిగా చూడండి. ఈ క్రిస్టల్ పూసలతో నేను పర్స్ కూడా కుట్టాను. మనకి వైరు దారం అనేది ఉంటుంది కదా, పీకో వేసుకుంటాము, అది తీసుకొని దాంతో అయితే ఈ పర్స్ అనేది నేను తయారు చేశాను. అలాగే మనకి బ్లౌజ్లో మగ్గం వర్క్ డిజైన్స్ మనం ఇంట్లో సింపుల్గా అయితే సూది దారంతో అలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తానండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు, మన బ్లౌజుల్లో మనమే వేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ.